బాణాసంచా ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు, బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర హోంమంత్రి అనిత. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వి సామవరం గ్రామంలో బాణాసంచా దుకాణంలో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం ఆయా ప్రాంతాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కోనసీమ ఐజీ ఇతర ముఖ్య అధికారులతో కలిసి ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులకు క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు కూడా నిర్వహించడం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తక్షణమే తరలి రావటం జరిగిందన్నారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వేగుల జోగేశ్వరరావు కృషిని హోంమంత్రి అనిత ప్రశంసించారు. అరౌండ్ 12:42కి వాళ్ళు మనకి అనపర్తి ఫైర్ స్టేషన్ సెంటర్ మండపేట ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కూడా రావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా అంటే మంటలు అదుపులో పెట్టడం ఒక ఎత్తు, అట్ ద సేమ్ టైం అక్కడ క్షతగాత్రులను కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఆ హాస్పిటల్కి పంపించే క్రమంలో మా రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా నియర్ బై ఉండటం, తను కూడా తన కారులోనే ఆ క్షతగాత్రులు ఎక్కించుకొని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఇది ఒక మానవతా దృక్పథంతో చూసుకోవాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం దీన్ని ఒక యాక్సిడెంటల్గా కూడా మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వర్క్ జరుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ జోగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న 29th సెప్టెంబర్ ఇన్స్పెక్షన్ చేశారు. 26th మార్చ్ వరకు కూడా ఇక్కడ లైసెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. రీసెంట్ 6th అక్టోబర్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా ఈ క్రాకర్స్ యూనిట్ వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఉద్దేశంతోనే అరౌండ్ 3 months బ్యాక్ నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు, అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు, అదేవిధంగా డిఐసీ గారు, అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా. అయితే ఇది నిజంగా ఒక దురదృష్టకర సంఘటన. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన నలుగురిలోని కొంతమందిని విచారిస్తే వాళ్ళకి కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు విచారిస్తే సంభవం ఒక ఎలక్ట్రికల్ వైర్ ఏదో కొంచెం మేము చేస్తున్న టైంలో ఒక స్పార్క్ వచ్చింది, దానివల్ల జరిగిన సంఘటన కింద వాళ్ళు చెప్పడం జరిగింది. క్లూస్ టీం వాళ్ళు కూడా, ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఆల్రెడీ అందువే వస్తున్నారు. ఒక దారిలో వాళ్ళు కూడా ఇక్కడ చేరుకుంటారు. ఏ ఇన్సిడెంట్కి గల కారణాలని నిశ్చితంగా పరిశీలించడమే కాదు, ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ని కూడా ఇవ్వని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా మాకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రావడం, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మన రామకృష్ణారెడ్డి గారు కానీ, జోగేశ్వరరావు గారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షతగాత్రులను హాస్పిటల్కి పంపించి తిరిగి కాకినాడ పంపించడం వరకు కూడా వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవడం, డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉండి ఆ క్షతగాత్రులు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిజంగా వారందరినీ కూడా ఒక అభినందించే పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎంపీ గారు పురంధరేశ్వరి గారు కూడా లోకల్లో లేకపోయారు, దూరంగా ఉండటం వల్ల వాళ్ళ కండోలెన్స్ కూడా నా ద్వారా చెప్పారు. మేడం తరఫున కూడా వాళ్ళందరికీ కూడా, ఎవరైతే మృతుల కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని సందర్భాన్ని తెలియజేసుకుంటా ఉంది. ఆ మృతుల కుటుంబాలు కూడా ఓవరాల్గా ఇందులో 6గురిలోని 4 మహిళలు ఉన్నారు, అదేవిధంగా 2 పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీసీఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ జీవనం ముందుకు సాగే పరిస్థితి లేదు. కంపల్సరీగా ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తాం. వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే వరకు కూడా ఎక్స్గ్రేషియా విషయం కొంచెం డిస్కస్ చేసి మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా ఇబ్బంది బాధ్యత తీసుకుంటాం. ఎక్స్గ్రేషియా కంపల్సరీ ఇస్తాము. ఎంత ఇస్తామన్నది కొంచెం డిస్కస్ చేసి సీఎం డిస్కస్ చేసుకుంటాం. దీపావళి ఇలాంటి కేంద్రాలు అనుమతి భద్రత ఎలా ఉంది? ఈ ఘటనని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు కంపల్సరీగానండి. ఎందుకంటే మేము పర్టికులర్గా డే ఫస్ట్ నుంచి కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాము. ఫైర్ ఎన్ఓసీస్ అరౌండ్ మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా మనం చూసుకున్న దగ్గర
పర్మనెంట్ ఫైర్ క్రాకర్స్ షాప్స్ ఇవన్నీ కూడా మనకి మన దగ్గర ఉన్నాయి 70 వరకు 69